Today topic is the Nernst equation. Today topic is the Nernst equation. What is the Nernst equation? What is the use of the Nernst equation? How to derive the Nernst equation? సో ఫర్ ఎగ్జాంపుల్ నెర్నెస్ట్ ఈక్వేషన్ అటువంటిది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఓకేనా. జనరల్గా ఇక్కడ మనకు ఒక చిన్న డయాగ్రామ్ ఉంది. దిస్ ఈజ్ ద మెటల్ ఎలక్ట్రోడ్, దిస్ ఈజ్ ద ఎలక్ట్రోలైట్. మెటల్ ఎలక్ట్రోడ్ సేమ్ అయాన్ సొల్యూషన్ అయినటువంటి ఎలక్ట్రోలైట్, సేమ్ మెటల్కి సంబంధించినటువంటి సేమ్ అయాన్ సొల్యూషన్ అయినటువంటిది ఎలక్ట్రోలైట్ అనమాట ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జింక్ ఎలక్ట్రోడ్ అనుకోండి, ZnSO4 ఓకేనా, సేమ్ అయాన్ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపర్ ఎలక్ట్రోడ్ అనుకోండి, ఇది కాపర్ సల్ఫేట్, అంటే మెటల్ ఎలక్ట్రోడ్ రిలేటెడ్ అయాన్ సొల్యూషన్ అనమాట ఓకేనా. దిస్ ఈజ్ ద మెటల్ ఎలక్ట్రోడ్, దిస్ ఈజ్ ద ఎలక్ట్రోలైట్. మెటల్ ఎలక్ట్రోడ్ని పార్షియల్గా ఎలక్ట్రోలైట్లో డిప్ చేసినప్పుడు మెటల్ ఎలక్ట్రోడ్ని సేమ్ అయాన్ సొల్యూషన్లో పార్షియల్గా డిప్ చేసినప్పుడు రెండింటి మధ్య ఎలక్ట్రో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏర్పడుద్ది. రెండింటి మధ్య ఎలక్ట్రో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేటువంటిది ఏర్పడుద్ది అనమాట ఓకేనా. దిస్ ఈజ్ ద ఎలక్ట్రో పొటెన్షియల్గా చెప్పుకుంటాము. అంటే ఏంది, ఒక మెటల్కి ఎలక్ట్రో పొటెన్షియల్ అంటే డిఫరెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలక్ట్రో పొటెన్షియల్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఏదైనా ఒక సెల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేషన్ సెల్లో గ్యాల్వానిక్ సెల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కాన్సన్ట్రేషన్ సెల్లో గ్యాల్వానిక్ సెల్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇది ఒక హాఫ్ సెల్లు, ఇది ఒక హాఫ్ సెల్లు, ఈ మొత్తాన్ని మనం ఒక సెల్గా చెప్పుకుంటాము. ఇది సాల్ట్ బ్రిడ్జ్ ఓకేనా, ఇది ఒకే మొత్తాన్ని సెల్గా చెప్పుకుంటాము. ఈ కంప్లీట్ సెల్ యొక్క ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఓకేనా, ఈ కంప్లీట్ సెల్ యొక్క ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనకి నెర్నెస్ట్ ఈక్వేషన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా. ఇప్పుడు నెర్నెస్ట్ ఈక్వేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఏదైనా ఒక మెటల్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూని, అదేవిధంగా ఒక సెల్ యొక్క ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ది సెల్ని క్యాలిక్యులేట్ చేయడానికి నెర్నెస్ట్ ఈక్వేషన్ అనేటువంటిది ఉపయోగపడటం అనేది జరుగుతుందన్నమాట ఓకేనా. రైట్. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఓవర్ ఆర్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ రెండు కూడా ఒకటేనండి. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఇక్కడ ఉండేటువంటి టెంపరేచర్ కానీ, ఇక్కడ ఉపయోగించేటువంటి ప్రెషర్ కానీ, ఇక్కడ ఉపయోగించేటువంటి కాన్సన్ట్రేషన్ కానీ ఎలా ఉంటాయంటే, ఉపయోగించేటువంటి టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ కొన్ని ప్రాబ్లమ్స్లో, అంటే రూమ్ టెంపరేచర్ అంటే 20 నుంచి 25 డిగ్రీ సెంటిగ్రేడ్గా ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్లో 25 డిగ్రీ సెంటిగ్రేడ్ని రూమ్ టెంపరేచర్గా తీసుకుంటారు, కొన్ని ప్రాబ్లమ్స్లో 20 డిగ్రీ సెంటిగ్రేడ్ని రూమ్ టెంపరేచర్గా తీసుకుంటారు. అయితే వీటిని డిగ్రీ సెంటిగ్రేడ్స్లో కాకుండా కెల్విన్స్లో తీసుకోవాలి మనం. అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్ అనమాట. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేటువంటిది 273 కెల్విన్తో సమానం కాబట్టి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అనగానే 273 ప్లస్ 25 అంటే ఎంత అవుతుంది, 298 కెల్విన్స్ అవుతుంది అనమాట. అదేవిధంగా 20 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకున్నాం అనుకో, ఎంత అవుతుంది కెల్విన్స్లోకి మార్చుకోవాలి అంటే 273 ప్లస్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈక్వల్ టు 293 కెల్విన్స్గా మనం చెప్పుకుంటాము. అంటే ఖచ్చితమైనటువంటి టెంపరేచరు ఏ టెంపరేచర్ అంటే 298 కెల్విన్స్ కానీ 293 కెల్విన్స్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఖచ్చితమైనటువంటి ప్రెజరు 1 atm ప్రెజరే ఉండాలి, అంతకంటే ఎక్కువ అంతకంటే తక్కువ ఉండకూడదు. కాన్సన్ట్రేషన్ 1 మోలార్ కాన్సన్ట్రేషనే ఉండాలి, అంతకంటే ఎక్కువ అంతకంటే తక్కువ ఉండకూడదు. ఈ 3 కండిషన్స్ ఈ విధంగా ఉంటే అటువంటి వాటిని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్గా చెప్పుకుంటాము. ఈ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనమాట ఓకేనా. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ SHE అనమాట. దీని యొక్క ఎలక్ట్రోవోల్ట్స్ ఎంత అంటే 0.00 ఎలక్ట్రోవోల్ట్స్గా చెప్పుకుంటాము. 0.00 ఎలక్ట్రోవోల్ట్స్గా చెప్పుకోవటం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, హౌ టు క్యాల్కులేట్ ద స్టాండర్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ది సెల్. అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ది సెల్ అనేటువంటి దాన్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఇక్కడ EM ఆఫ్ ది సెల్ అనేటువంటిది ఏంటిది అంటే ఏ కండిషన్లో, స్టాండర్డ్ కండిషన్లో. స్టాండర్డ్ కండిషన్ కాబట్టి ఈ నాట్ సెల్ ఇక్కడ నాట్ ఉందంటే స్టాండర్డ్ కండిషన్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇక్కడ నాట్ లేదు అంటే గివెన్ కండిషన్, నాట్ ఉంది అంటే స్టాండర్డ్ కండిషన్. స్టాండర్డ్ కండిషన్ అంటే మీకు ఆడి చెప్పాను కదా, టెంపరేచర్ ఎలా ఉండాలి, ప్రెషర్ ఎలా ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలో చెప్పాను. గివెన్ కండిషన్ అంటే అది వేరుగా ఉండేది. గివెన్ కండిషన్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎనీవే స్టాండర్డ్ కండిషన్ అంటే ఈ నాట్ సెల్
ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్ ఈ నాట్ క్యాథోడ్ మైనస్ ఈ నాట్ యానోడ్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఏదైనా సరే ఒక సెల్ యొక్క మనం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్గా చెప్పుకుంటాము. ఇది స్టాండర్డ్ కండిషన్ కాబట్టి ఈ నాట్ క్యాథోడ్ మైనస్ ఈ నాట్ యానోడ్. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ అనేటువంటిది క్యాథోడ్కి ఎక్కువగాను, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ అనేటువంటిది యానోడ్కి తక్కువగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ అనేటువంటిది దేనికి ఎగ్జాంపుల్గా చూద్దాము అంటే డానియల్ సెల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకేనా, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఆఫ్ క్యాథోడ్ యానోడ్కి ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనం. దేంట్లో డానియల్ సెల్ అనేటువంటి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. డానియల్ అనేటువంటి సైంటిస్టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సెల్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేటువంటిది ఈ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. దేన్ని ఉపయోగించి? జింక్ ఎలక్ట్రోడ్, కాపర్ ఎలక్ట్రోడ్. కాబట్టి జింకు కాపర్ అనగానే దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాము? డానియల్ సెల్కే ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం జరిగింది. ఎనీవే, కాపర్ అంటే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ హై అని చెప్పాను కదా, ప్లస్ 0.34 వోల్ట్స్ అనమాట. జింక్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ అని చెప్పాను కదా, మైనస్ 0.76 వోల్ట్స్ అనమాట. ఈ రెండు వాల్యూస్ని ఓకేనా, ఈ రెండు వాల్యూస్ని మనం ఫార్ములాలో అప్లై చేస్తే ఓకేనా, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ది సెల్ ఏ కండిషను? స్టాండర్డ్ కండిషన్. స్టాండర్డ్ కండిషన్లో ఈ సెల్ యొక్క వాల్యూ ఎలా ఉంటుందో చూద్దాము. ఓకే రైట్, ఈ సెల్ ఈజ్ ఈక్వల్ ఈ రైట్ మైనస్ ఈ లెఫ్ట్. సేమ్ ఇది ఈ ఫార్ములా రెండు కూడా ఒకటేనండి. రైట్ జనరల్గా ఈ సెల్లో ఎలక్ట్రోమోటివ్ ఓకే, ఈ సెల్లో అంటే రైట్ సైడ్ ఏముంటుంది? క్యాథోడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉంటుంది యానోడ్ ఉంటుంది. ఇది ఆఫ్ సెల్లు, ఇది ఆఫ్ సెల్లు. ఇది రైట్ సైడ్ సెల్లు, ఇది లెఫ్ట్ సైడ్ సెల్లు. రైట్ సైడ్ ఏముంది? కాపర్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏముంది? యానోడ్ ఉంది. క్యాథోడ్ యానోడ్, రైట్ సైడ్ క్యాథోడ్, లెఫ్ట్ సైడ్ యానోడ్. ఓకేనా, సో అందుకని సేమ్ ఇదే ఫార్ములాని ఈ రైట్ మైనస్ ఈ లెఫ్ట్గా రాసుకున్నాను అనమాట. ఏ కండిషను? స్టాండర్డ్ కండిషన్. ఎనీవే, ఈ రైట్ సైడ్లో కాపర్ ఉంది కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది కాపర్? ప్లస్ 0.34 వోల్ట్స్. మైనస్ను మైనస్గా రాశాను. ఈ లెఫ్ట్ ఏముంది? యానోడ్ ఉంది. వాట్ ఈస్ ద వాల్యూ? మైనస్ 0.76 అనమాట. 0.34 మైనస్ మైనస్ ప్లస్ 0.76 అనమాట. ఎనీవే, ఈ రెండింటి మధ్య ప్లస్ ఉంది కాబట్టి 1.1 వోల్ట్గా చెప్పుకుంటాము ఈ సెల్ వాల్యూ. ఓకేనా, ఏ కండిషను? స్టాండర్డ్ కండిషన్లో. ఓకేనా, సో స్టాండర్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ది సెల్ వాల్యూ ఈ సెల్ వాల్యూ గాల్వానిక్ సెల్కి వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే 1.1 వోల్ట్గా చెప్పుకోవటం అనేది జరిగింది అనమాట. జనరల్గా లెఫ్ట్ సైడ్ జరిగేటువంటిది రిడక్షన్ ఆక్సిడేషన్, రైట్ సైడ్ జరిగేటువంటిది రిడక్షన్. ఆక్సిడేషన్ మీన్స్ లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్ మీన్స్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకేనా, సో ఈ రెండు కూడా ఎలా జరుగుతాయి? ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు కూడా స్పాంటేనియస్గా జరుగుతూ ఉంటాయి. ఓకేనా, స్పాంటేనియస్గా అంటే ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా అలా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా రైట్. నెక్స్ట్ గివెన్ కండిషన్ అంటే చూద్దాము. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము? స్టాండర్డ్ కండిషన్ చూసాము. స్టాండర్డ్ కండిషన్ అంటే ఖచ్చితమైన టెంపరేచరు, ఖచ్చితమైనటువంటి ప్రెజరు, ఖచ్చితమైనటువంటి కాన్సన్ట్రేషను. అంటే 298 కెల్విన్ టెంపరేచరు, ఓకేనా, ప్రెజరు 1 atm ప్రెజరు, 1 మోలార్ కాన్సన్ట్రేషను. ఏది? స్టాండర్డ్ కండిషన్లో. గివెన్ కండిషన్ అంటే టెంపరేచర్లో కానీ ప్రెజర్లో కానీ కాన్సన్ట్రేషన్లో కానీ ఏదో ఒకదాన్ని మార్చాము అనుకో, దాన్ని గివెన్ కండిషన్గా చెప్పుకుంటాము. గివెన్ కండిషన్ అంటే మనకి ప్రాబ్లంలో ఇస్తూ ఉంటారు. ఓకేనా, ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. ఏది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక దాన్ని మార్చి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ దిస్ అనేటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేయమని. ఓకేనా రైట్. ఎనీవే, జనరల్గా టెంపరేచర్ ప్రెజర్ రెండు కూడా మార్చరండి. 99% మార్చరు. మనకి గివెన్ కండిషన్ అనేది దేంట్లో మార్చి ఇస్తారు అంటే కాన్సన్ట్రేషన్లో మారుస్తారు. 0.001 ఓకేనా, 0.001 మోలార్ అని, లేదంటే 0.0001 మోలార్ అని, ఇలా ఏదో ఒక పాయింట్ అటు ఇటుగా అంటే కాన్సన్ట్రేషన్లో మార్చి మనకి ప్రాబ్లం అనేటువంటిది ఇస్తారు. టెంపరేచర్ కానీ ప్రెజర్ కానీ ఎటువంటి మార్పు చేయరు. ఒక కాన్సన్ట్రేషన్ అనేటువంటి దాంట్లో మాత్రమే మనకి ఎగ్జామ్లో ప్రాబ్లంలో మార్చి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎనీవే, ఈ మూడిట్లో ఏది ఒకటి మార్చినా కూడా అది మనకి ఏం కండిషన్ అవుతుంది? గివెన్ కండిషన్ అవుతుంది. అటువంటి గివెన్ కండిషన్ని ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ ఉంది, దిస్ ఈజ్ ద గివెన్ కండిషన్. ఈ నాట్ సెల్ ఉంది, దిస్ ఈజ్ ద స్టాండర్డ్ కండిషన్. అంటే ఈ గివెన్ కండిషన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. దేన్ని ఉపయోగించి? నెర్నెస్ట్ ఈక్వేషన్ అనేటువంటి దాన్ని ఉపయోగించి. ఓకేనా, ఈ గివెన్ కండిషన్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. వాట్ ఈస్ ద నెర్నెస్ట్ ఈక్వేషన్ అంటే ఈ సెల్ ఈజ్ ఈక్వల్ ఈ నాట్ సెల్ మైనస్ 2.303 RT/NF లాగ్ బేస్డ్ ఆన్ క్యూ అనమాట. దిస్ ఈజ్ ద నెర్నెస్ట్ ఈక్వేషన్.
ఈ నెర్నెస్ట్ ఈక్వేషన్ అనేటువంటి దాన్ని ఏ విధంగా డెరివైవ్ చేస్తామంటే వాన్ డె హాప్ ఐసోథర్మ్ అనేటువంటి దాన్ని ఉపయోగించి నెర్నెస్ట్ ఈక్వేషన్ని మనం డెరైవ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే రైట్. వాన్ డె హాప్ ఐసోథర్మ్ అనే ఈక్వేషన్ నుంచి ఈ నెర్నెస్ట్ ఈక్వేషన్ని ఏ విధంగా డెరివేట్ చేస్తారో ఒకసారి చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ రియాక్షన్ చెప్తున్నాను. జనరల్ రియాక్షన్ ఏ మోలార్ ఏ ప్లస్ బి మోలార్ బి, ఇవి రెండు రియాక్టెంట్స్ అండి. ఈ రియాక్టెంట్స్ అనేటువంటివి ఏమవుతాయి, ఓకేనా, రియాక్షన్ జరిపి ప్రొడక్ట్స్ ఏర్పడతాయి. ఏర్పడిన ప్రొడక్ట్స్ సి మోలార్ సి, డి మోలార్ డి, ఓకేనా. ఇవి రియాక్టెంట్స్, ఇవి ప్రొడక్ట్స్. ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కే ఈజ్ గివెన్ బై, ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కే ఈజ్ గివెన్ బై కే, దేర్ ఫోర్ కే ఈజ్ ఈక్వల్డ్ ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్స్. వీటిని మనం ప్రొడక్ట్స్ వాల్యూ అంటాము, దీన్ని రియాక్టెంట్స్ వాల్యూ అంటాము, ఓకేనా. ప్రొడక్ట్స్ ఏం ఏర్పడినాయి, సిడి ఏర్పడినాయి కదా, సిడి అనమాట. రియాక్టెంట్స్ ఏంటి, ఏబి అనమాట. దీన్ని ఏ విధంగా చదువుతాము అంటే యాక్టివిటీ ఆఫ్ సి పవర్ సిగా ఇంటూ యాక్టివిటీ డి పవర్ డి బై యాక్టివిటీ ఏ పవర్ ఏ ఇంటూ యాక్టివిటీ బి పవర్ బిగా చెప్పుకుంటాము. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకోండి, ఓకేనా. కే ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఇచ్చినటువంటి ఈ వాల్యూని ఈక్వేషన్ 1గా చెప్పుకుంటాము. జనరల్గా ఫ్రీ ఎనర్జీ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ డెల్టా జీ నాట్ ప్లస్ ఆర్టీఎల్ఎన్ కే. ఇది దేనికి ఎగ్జాంపుల్, గివెన్ కండిషన్, ఇది స్టాండర్డ్ కండిషన్ అనమాట. ఎందుకు, నాట్ అనేటువంటిది ఉంది కాబట్టి. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ డెల్టా జీ నాట్ ప్లస్ ఆర్టీఎల్ఎన్ కే అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూలో కే ఉంది కాబట్టి ఇక్కడ కేకి ఎంత వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని కే ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట, ఓకేనా. సో డెల్టా జీ ఈజ్ ఈక్వల్ డెల్టా జీ నాట్ ప్లస్ ఆర్టీఎల్ఎన్, ఈ వాల్యూ ఎక్కడిది అంటే కే ప్లేస్లో ఈ వాల్యూ ఇక్కడ వచ్చింది కదా, ఈ వాల్యూ అంటే ప్రొడక్ట్ బై రియాక్టెంట్ వాల్యూ ఉంది కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, ఇది ఈక్వేషన్ 2 అనమాట. బట్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎన్ఎఫ్ఈ అనమాట. డెల్టా జీ అనేటువంటిది మైనస్ ఎన్ఎఫ్ఈ అయినప్పుడు డెల్టా జీ నాట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా మైనస్ ఎఫ్ఈ నాట్ అవుతుంది అనమాట. అంటే ఏం లేదు, డెల్టా జీ ప్లేస్లో మైనస్ ఎన్ఎఫ్ఈ అనేటువంటి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాము, డెల్టా జీ నాట్ ప్లేస్లో మైనస్ ఎన్ఎఫ్ఈ నాట్ అనేటువంటిది సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇది కామన్గా యాస్టీజ్గా రాసుకుంటాం అనమాట. రాసుకున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది, ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. అయితే క్యాన్సిల్ మైనస్ సైన్, ఈ మైనస్ సైన్ రెండింటిని క్యాన్సిలేషన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఇటు ఉంది మైనస్, ఈజ్ ఈక్వల్ టు ఇటు కూడా ఉంది కాబట్టి ఆటోమేటిక్ రెండింటిని ఏం చేయొచ్చు, చక్కగా క్యాన్సిలేషన్ చేయొచ్చు. మైనస్ సైన్ క్యాన్సిలేషన్ చేసినప్పుడు ఎన్ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ ఎన్ఎఫ్ఈ నాట్ మైనస్ ఆర్టీఎల్ఎన్, ఓకేనా, ప్రొడక్ట్ బై రియాక్టెంట్ వాల్యూస్ అనమాట. జనరల్ రియాక్షన్ చూసినాం కదా, ఇది ప్రొడక్ట్ వాల్యూ, ఇది రియాక్టెంట్ వాల్యూ. సో డివైడెడ్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ ఎన్ఎఫ్ అంటే ఈజ్ ఈక్వల్ టు యువతల బై ఎన్ఎఫ్తో డివిజన్ చేయమంటున్నాడు, ఈజ్ ఈక్వల్ టు యువతల ఎన్ఎఫ్తో డివిజన్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఎన్ఎఫ్ అప్పుడు ఎలా ఉంటుంది రాసుకుంటే ఎన్ఎఫ్ఈ బై ఎన్ఎఫ్ అనమాట, దట్ ఈజ్ ఈక్వల్ ఎన్ఎఫ్ఈ నాట్ బై ఎన్ఎఫ్ అనమాట, మైనస్ ఆర్టీఎల్ఎన్ ప్రొడక్ట్ బై రియాక్టెంట్. సో కింద ఎన్ఎఫ్ పైన ఎన్ఎఫ్ ఉంది, క్యాన్సిలేషన్ జరిగింది, పైన ఎన్ఎఫ్కి ఇక్కడ కింద ఎన్ఎఫ్ ఉంది, క్యాన్సిలేషన్ జరిగింది. అప్పుడు ఏ విధంగా రాసుకుంటామంటే ఈజ్ ఈక్వల్ ఈ నాట్ మైనస్ ఆర్టీఎల్ఎన్ ప్రొడక్ట్ బై రియాక్టెంట్. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎల్ఎన్ ప్లేస్లో లాగ్ వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ 2.303 ఆర్టీ బై ఎన్ఎఫ్ లాగ్ ప్రొడక్ట్ బై రియాక్టెంట్గా ఉంటుందన్నమాట, ఓకేనా. ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే క్యూసీ ఏక్యూ అనేటువంటి దాన్ని పెట్టేసుకోవచ్చు. వాట్ ఈస్ ద ఏక్యూ అంటే రియాక్షన్ కోఎఫిషియంట్ అనమాట, ఓకేనా, రియాక్షన్ కోఎఫిషియంట్గా చెప్పుకుంటాము. ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఈజ్ ఈక్వల్ ఈ నాట్ మైనస్ 2.303 ఆర్టీ బై ఎన్ఎఫ్ లాగ్ ఏక్యూ అనమాట. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 3. దీన్ని మనం నెర్నెస్ట్ ఈక్వేషన్గా చెప్పుకుంటాము. ఇప్పటివరకు మనం ఏం డెరివైవ్ చేస్తామంటే నెర్నెస్ట్ ఈక్వేషన్ అటువంటి దాన్ని డెరివైవ్ చేస్తాము, ఓకేనా. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ నెర్నెస్ట్ ఈక్వేషన్ అటువంటి దాన్ని ఏ విధంగా డెరివైవ్ చేయొచ్చో చూసాము. అయితే స్టాండర్డ్ కండిషన్లో చూసినప్పుడు, ఓకేనా, ఓకేనా, ఎట్ స్టాండర్డ్ కండిషన్ అంటే తెలుసు కాబట్టి నేను చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ కండిషన్లో ఇదే ఫార్ములాని ఏ విధంగా రాసుకోవచ్చో చెప్తాను నేను. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, యూనివర్సల్ గ్యాస్ వాల్యూ అనమాట, ఓకేనా. ఆర్ మీన్స్ యూనివర్సల్ గ్యాస్ వాల్యూ 8.314 జౌల్ అనమాట. టెంపరేచర్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకున్నాము అంటే 293 కెల్విన్స్ అనమాట. వాట్ ఈస్ ద ఫ్యాడ్ అంటే
ఫ్యాడే వాల్యూ 96500 కులుమ్స్ అనమాట, లైక్ ఛార్జ్ అనమాట. ఓకేనా, F ఈజ్ ఈక్వల్ 96500 కులుమ్స్గా చెప్పుకుంటాము. సో ఈ వాల్యూస్ని మనం ఏం చేస్తాము, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఏది ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా ఉంటుంది, ఈజ్ ఈక్వల్ E0 మైనస్ 2.303 ఇంటూ 8.314 ఇంటూ 293 బై n ఇంటూ 96500 లాగ్ ఏక్యూ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని ఈ 3 వాల్యూను మల్టిఫై చేసి దీంతో డివిజన్ చేస్తాము. ఈ 3 మల్టిఫై చేసి దీంతో అంటే 96500తో డివిజన్ చేస్తే మనకి వాల్యూ ఎలా ఉంటుందంటే ఈజ్ ఈక్వల్ E0 మైనస్ 0.051 బై n అనమాట. ఓకేనా, లాగ్ ఏక్యూ. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 4 అనమాట. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 4. దీన్ని మనం స్టాండర్డ్ కండిషన్గా చెప్పుకుంటాము. ఇది ఓకేనా, స్టాండర్డ్ కండిషన్ అంటే దిస్ ఈజ్ ద స్టాండర్డ్ కండిషన్ అండి. ఓకేనా, దిస్ ఈజ్ ద స్టాండర్డ్ కండిషన్. ఈ స్టాండర్డ్ కండిషన్ వాల్యూ అనేటువంటి దాన్ని ఉపయోగించి అంటే ఈ వాల్యూ రెండు కూడా ఒకటే అనమాట. ఓకేనా, రెండు కూడా ఒకటే. ఇక్కడ ఏక్యూ ప్లేస్లో ఇక్కడ ఏక్యూ ఉంది కదా, ఆ ఏక్యూ ప్లేస్లో నేను ఏం చేశానంటే ప్రొడక్ట్ బై రియాక్టెంట్గా రాశాను. ఓకేనా, సో ఈ వాల్యూ అనేటువంటి దాన్ని ఉపయోగించి ఏదైనా ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫిక్స్డ్ ఫార్ములా ఉపయోగపడుతుంది. ఈ ఫిక్స్డ్ ఫార్ములా అనేటువంటిది ఉపయోగపడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే రైట్, కొన్నిటికి మనకి వాట్ ఈస్ ద వాట్ అని తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ది సెల్గా చెప్పుకుంటాము. ఈ సెల్ ఈజ్ ఈక్వల్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ది సెల్. E0 సెల్ అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ది సెల్గా చెప్పుకుంటాము. అంటే వీటిలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలు మీకు తెలియవు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సెల్ ఈజ్ ఈక్వల్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ది సెల్. E0 సెల్ అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ది సెల్. ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ఆడి చెప్పాను మీకు 8.314 జౌలుగా చెప్పాను కదా. T మీన్స్ టెంపరేచర్ అనమాట, లైక్ రూమ్ టెంపరేచర్ చెప్పాను కదా, 20 డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ లేదంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ తీసుకుంటాము. అయితే వాటిని మనం కెల్విన్స్లో తీసుకోవాలి కాబట్టి 293 కెల్విన్స్ ఓవర్ ఆర్ 298 కెల్విన్స్ అనమాట. N మీన్స్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రియాక్షన్. అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ది సెల్ అంటే ఇక్కడ ఈ సెల్ అని చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ది సెల్. ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఆక్సిడేషను రిడక్షను రెండు కూడా స్పాంటేనియస్గా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నాం, ఎగ్జాంపుల్ బోత్ ఆక్సిడేషన్ రిడక్షన్. వీటిని మనం ఏమంటాము, డానియల్ సెల్లో బోత్ ఆక్సిడేషన్ రియాక్షన్ రెండు కూడా జరుగుతుంది EM ఆఫ్ ది సెల్లో. డానియల్ సెల్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. జింక్ దగ్గర ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది అంటే లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్. Zn+2 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుంది, ఆక్సిడేషన్. Cu+2 అంటే ఇక్కడ ఏంది, ఇది 2 ఎలక్ట్రాన్ ఇక్కడ రిలీజ్ చేసినటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఇది గెయిన్ చేసుకుంటుంది కాబట్టి Cuగా కన్వర్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద N వాల్యూ, 2 అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ని N వాల్యూగా చెప్పుకుంటాము. N వాల్యూ ఉన్నటువంటిది అన్నిటికీ ఒకే విధంగా ఉంటుందంటే అన్నిటికీ ఒకే విధంగా ఉండదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి Zn అండ్ కాపర్, దీన్ని డానియల్ సెల్కి ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు N వాల్యూ ఇస్ ద 2 అంటే ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ అనమాట. ఓకేనా, అలా కాకుండా Ag తీసుకోండి, ఏ విధంగా రాస్తాము, Ag+ అంటాము. Ag+ అంటే ఎంత, వాట్ ఈస్ ద N వాల్యూ, 1 అవుతుంది. మెగ్నీషియం తీసుకోండి, Mg2+ అని రాస్తాము. ఓకేనా, 2+ అంటే N వాల్యూ ఎంత, 2. అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి, Al3+ అని రాస్తాము. వాట్ ఈస్ ద N వాల్యూ, 3. అంటే N వాల్యూ అనేటువంటిది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఓకేనా, వాటి యొక్క ఆక్సిడేషన్ నెంబరు లేదంటే రిడక్షన్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉండడం అనేది జరిగిద్ది అనమాట. వాట్ ఈస్ ద ఎఫ్ అంటే ఫ్యాడేస్ కాన్స్టెంట్గా చెప్పుకుంటాము. ఫ్యాడే కాన్స్టెంట్. వాట్ ఈస్ ద వాల్యూ అంటే 96500 కులుమ్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా చెప్పుకుంటాం అనమాట. ఓకేనా, సో అంటే 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ మొత్తాన్ని 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఛార్జ్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ ద క్యూ అంటే రియాక్షన్ కోఎఫిషియంట్ అనమాట. మన ఆడి క్యూ అని చూసాం కదా. వాట్ ఈస్ ద క్యూ అంటే లైక్ ఇక్కడ ఓకేనా, లాగ్ క్యూ అన్నాం కదా, క్యూ అన్నాం కదా, క్యూ అన్నా రెండు ఒకటేనండి. ఇక్కడ ప్రోడక్ట్ బై రియాక్టెంట్ అని రాస్తాం కదా. సో దట్ ఈస్ ద క్యూ మీన్స్ రియాక్షన్ కోఎఫిషియంట్గా చెప్పుకుంటాము. సింపుల్గా చెప్పాలంటే ప్రోడక్ట్ బై రియాక్టెంట్ అనమాట. ఓకేనా రైట్, దిస్ ఈస్ ద నెక్స్ట్ ఈక్వేషన్.